సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులు అక్రమంగా వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నారని తెలిపారు. టెండర్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలన్న కేటీఆర్ అక్రమాలు జరిగినట్లు తేలితే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులు అక్రమంగా వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నారని తెలిపారు. టెండర్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలన్న కేటీఆర్ అక్రమాలు జరిగినట్లు తేలితే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ లివిల్ చెప్పండి, సీఎం బావమర్ది అక్రమ కాంట్రాక్టులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? జరిగిందని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ చర్చలు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నిన్న కేంద్ర మంత్రులకు సైతం లేఖ రాశారు. లేఖతో పాటు ఏదైతే ఈ అమృత్ కేంద్రంలో గోల్మాల్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏదైతే అర్హత లేని కంపెనీల ద్వారా ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డికి అక్రమంగా ఈ టెండర్లు అంటగట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీతో అయిన అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న సీఎం కుటుంబ సభ్యుల వ్యవహారాలపై విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా కేటాయించిన టెండర్లకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ అమృత పథకం కింద టెండర్లు పొందిన కంపెనీల వివరాలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు, పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ప్రతి టెండర్ కూడా ఈ విధంగా పరిశీలించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగినట్లు తెలితే వెంటనే టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టెండర్ల సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఏదైతే ఈ అమృత్ టెండర్లకు సంబంధించి మనోహర్ ఖట్టర్, సితోఖాన్ సాహులకు లేఖ కూడా నిన్న రాష్ట్ర సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబీకులకు అక్రమంగా అనేక టెండర్లు కూడా ఇటీవల కట్టబెట్టిన విషయాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాజాగా ఈ అమృత్ టెండర్లకు సంబంధించి దాదాపు 1500 పైసలు ఈ అక్రమ కాంట్రాక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అయితే ఏదైతే ఈ అమృత్ టెండర్లకు సంబంధించి ప్రధానంగా ఒకటైతే మరోటి ఐటీ దిగుమతులకు సంబంధించి కూడా ఇటీవల ఏదైతే ముఖ్యమంత్రి ప్యారిస్ టూర్ లో సంబంధించి ఉందో, దావోస్ టూర్ సంబంధించి కూడా అక్కడ కూడా అనవసర అసలు లిస్టెడ్ కాని కంపెనీలకు కూడా పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ రాయితీలు ఇవ్వడం కావచ్చు, ఇక్కడ వారికి స్థలాల కేటాయింపు కావచ్చు, ఇతర విషయాల్లో కూడా గోల్మాల్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో కూడా బీఆర్ఎస్ నేత శ్రీశాంత్ సైతం కొన్ని విషయాలను వెల్లడించారు. ఆనాడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అనేక అంశాలను పొందుపరిచారు. అయితే ఈ టెండర్లకు సంబంధించి అమృత్ టెండర్లు కావచ్చు, ఇతర టెండర్లు, ఇటు ఆర్ఆర్ఆర్ టెండర్లకు సంబంధించి కూడా ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల నుంచి అనేక టెండర్ల పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక టెండర్ల పైన కూడా గోల్మాల్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఈ అన్ని టెండర్ల పైన కూడా తక్షణమే విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎందుకు టెండర్లను బహిర్గతం చేయడానికి భయం ఎందుకని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బహిర్గతం చేసినప్పుడే కదా మీ టెండర్ల గోల్మాల్ జరగలేని వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఒకవేళ మీ టెండర్లకే అక్రమాలు జరగకపోతే ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా అమృత్ టెండర్లకు సంబంధించి సృజన్ రెడ్డి కంపెనీకి ఎలాంటి అర్హత లేదు, అయినప్పటికీ కూడా ఈ అమృత్ టెండర్లను ఆయన కట్టబెట్టి ఇవాళ వేల కోట్ల స్కామ్ కు తెరదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించిన పరిస్థితి సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
తెలిపారు.